హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ వచ్చి మనకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హోంగార్డ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ నేను 2 days బ్యాకే వీడియో తీసాను అందరికంటే ముందే. ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే పెట్టడం జరిగింది. అయితే కొంతమంది మహానుభావులు ఏంటంటే, బ్రదర్ అది ఫేక్ నోటిఫికేషన్ కదా, నువ్వు ఎందుకు వీడియో చేస్తున్నావు వ్యూస్ కోసం అని అంటున్నారు. మీకు ఆల్రెడీ వీడియో లేపాను, వెబ్సైట్ అయితే ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి అని. ఇక్కడ మీరు చూసుకుంటే సిఐడి వాళ్ళది వెబ్సైట్ అనమాట. cid.appolice.gov.in ఆ వెబ్సైట్ క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు ఇక్కడే మీకు స్క్రోల్ అవుతుంది చూడండి. ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ ఇన్ ఏపీ ఏదైతే మనకు స్క్రోల్ అవుతుందో దాన్ని క్లిక్ చేశారంటే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోండి, ఒకసారి తెలుసుకొని ఎవరు ఫేక్ వీడియో చేస్తున్నారు, ఎవరు జెన్యూన్ అప్డేట్స్ చెప్తున్నారు, ఎవరు అందరికంటే ముందు చెప్తున్నారు అనేది తెలుసుకొని కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు వీడియోలో వచ్చేసి అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అండ్ ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్మెంట్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అమ్మాయిలను అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 years నుంచి 50 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ, ఎటువంటి రన్నింగ్ కానీ, ఎటువంటి ఎగ్జామ్ కానీ కండక్ట్ అయితే చేయడం లేదు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు సింపుల్గా అప్లై అయితే చేసుకోండి, అప్లై చేసి ట్రై చేయండి అనమాట. అండ్ వీడియోస్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకు ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి సిఐడి హోంగార్డ్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇది అప్లికేషన్ ఫామ్ అనేది మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ రెండు కూడా మీకు ఒకటే పీడిఎఫ్లోన మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, హోంగార్డ్స్ అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించండి. ఈ ఫోటో పైన ఎటువంటి సిగ్నేచర్ కానీ ఎటువంటిది ఏది కూడా అవసరం అయితే లేదు. రీసెంట్గా తిన్నటువంటి ఒక ఫోటో, క్లీన్ అండ్ నీట్గా ఉన్నటువంటి ఫోటో అయితే అతికించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే, కొట్టివేతలు లేకుండా అంటే ఫిల్అప్ అయితే చేసుకోండి. ఇక్కడ ముందుగా వచ్చేసి ఫుల్ నేము, మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా ఉందో క్యాపిటల్ లెటర్స్లో సేమ్ అదే విధంగా ఫిల్అప్ చేయండి. కింద వచ్చేసి ఫాదర్ నేము లేదా హస్బెండ్ నేము, ఎవరైతే మ్యారీడ్ అయినటువంటి అమ్మాయిలు ఎవరుతున్నారో వాళ్ళు మీ హస్బెండ్ నేమ్ అయితే రాయొచ్చు అనమాట. ఇక కింద వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్, మంత్, ఇయర్ రాయండి. అదేవిధంగా పక్కనే మళ్ళీ మీకు ఎన్ని ఇయర్స్ అనేది ఏజ్ కూడా ఇవ్వాలి. మీకు 25 years 18 years ఉన్నాయా లేదా అని ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ 4th వచ్చేసి జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే టిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు కేటగిరీ వచ్చేసి ఎవరైతే ఓసీ ఉంటే ఓసీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ, ఇక ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ, దాని మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ 6th వచ్చేసి మనకు రిలీజియన్ అండ్ సబ్ కాస్ట్. రిలీజియన్ వచ్చేసి హిందూ అయితే హిందూ పెట్టండి, ముస్లిం అయితే ముస్లిము, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. ఇక సబ్ కాస్ట్ వచ్చేసి హిందువులోనే మనకు మళ్ళీ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అని ఈ విధంగా ఉంటుంది కదా, అలా అనమాట. ఇక ముస్లిం అయితే కనుక షేక్, సయ్యదు అని ఇలా కొన్ని సబ్ కాస్ట్లు అయితే ఉంటాయి, అవి అయితే ఇవ్వచ్చు. ఇక క్రిస్టియన్స్లో కూడా మీకు సబ్ కాస్ట్లు అయితే ఉంటాయి కాబట్టి అది కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక 7th వచ్చేసి రెసిడెన్సీ అడ్రస్ అనమాట. రెసిడెన్షియల్ అడ్రస్ వచ్చేసి ముందుగా హౌస్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక మనకి ఇక్కడ కిందనే మనకు విలేజ్ లేదా టౌన్ అయితే ఉంది కదా, మీ విలేజ్ పేరు అయితే ఇవ్వండి, కింద మండలం ఇవ్వండి, తర్వాత డిస్టిక్ ఇవ్వండి. అండ్ 8th ఆప్షన్ వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ప్రజెంట్ యాక్టివ్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వండి. అండ్ 9th వచ్చేసి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, మీ బ్రదర్ది కానీ లేకపోతే నీదే ఇంకొక మొబైల్ నెంబర్ ఉంటే కూడా అది కూడా ఇవ్వచ్చు, లేదంటే ఫాదర్ నెంబర్ అని ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకు ఈమెయిల్ ఐడి వచ్చేసి ప్రజెంట్ మీ మొబైల్ ఏవైతే యాక్టివ్ ఉందో పర్మనెంట్ ఈమెయిల్ ఐడి అది మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మనకు ఏదైనా ఏపీ పోలీసు హోంగార్డ్కి సంబంధించిన ఏమైనా అప్డేట్ ఇవ్వాలంటే కూడా మీకు ఈమెయిల్ త్రూ ఇవ్వాలంటే మీకు ఆ ఈమెయిల్ ఐడికి రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు 11th ఆప్షన్ వచ్చేసి లోకల్ డిస్టిక్ వచ్చేసి ప్రజెంట్ మీ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 12th వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి ఎస్ఎస్సి అంటే 10th అనమాట. 10th వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఇయర్ అయితే ఇవ్వండి. అండ్ మీకు 10thలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది లేదంటే ఎంత గ్రేడ్ ఉంది అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక అదేవిధంగా 12th కూడా ఇక్కడ మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్, మీకు 12th ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి పర్సెంటేజ్ కానీ గ్రేడ్ కానీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు కూడా గ్రాడ్యుయేషన్ ఇయర్ కంప్లీట్ అనేది, తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ ఉన్నటువంటి పర్సెంటేజ్ కానీ గ్రేడ్స్ కానీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా అది కూడా ఇవ్వచ్చు కింద వచ్చేసి.
ఇక నెక్స్ట్ మనకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి మీకు ఉందా లేదా అనేది ఇక్కడ ఇవ్వాలి. ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టండి, లేని వాళ్ళు నో అని పెట్టండి. బట్ కంపల్సరీ అయితే ఉండాలి కాబట్టి ఎస్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ మనకు కింద వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్లో మనకు ఎంఎస్ ఆఫీస్ కానీ ఇంటర్నెట్ కానీ మనకు ఇవైతే ఉన్నాయి కాబట్టి వాటిలోన అవే స్కిల్స్ అనమాట. వాటిలోనే మీకు ఏమొస్తుంది, మీకు ఎంఎస్ ఆఫీస్ వస్తే కానీ ఎంఎస్ ఆఫీస్ అయితే మీరు అక్కడ మెన్షన్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనకు డూ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, మీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఎస్ అని పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక టైప్ ఆఫ్ లైసెన్స్, మీ ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ ఉంటే అది టిక్ చేయండి, LMV అని. ఒకవేళ మీ ఇక్కడ హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ ఉంటే కనుక HMV దాన్ని అయితే మీరైతే క్లిక్ అయితే చేయండి. లేదు నాకు అక్కడ 2 లైసెన్సులు కూడా ఉన్నాయంటే కానీ 2 మీద కూడా మీరు టిక్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు లైసెన్స్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ ఇష్యూ, మీ ఇక్కడ లైసెన్స్ ఉన్నటువంటి లైసెన్స్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా లైసెన్స్ అనేది ఏ డేట్ మీకు ఇష్యూ అయింది అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక అదేవిధంగా కింద వచ్చేసి మనకు ఫిజికల్ స్టాండ్స్, అంటే మనకు హైట్ ఎంత సెంటీమీటర్లు ఉన్నది, 160నా 170నా లేకపోతే 152నా అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ మనకు క్రిమినల్ కేసు ఏమైనా ఉందా అంటే ఎస్ అని, ఉన్నవాళ్ళు ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఇక్కడ ఎవరైతే ఎస్ అని పెడతారో కింద వచ్చేసి మీ మీద ఏం కేసులు ఉన్నాయనేది ఇక్కడ మీరు కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో కేసుకు సంబంధించినది అది కూడా మీరు అప్లై చేసేటప్పుడు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇక్కడ మనకు మెడికల్ వచ్చేసి మీరు ఫిజికల్గా అండ్ మెంటలీ ఫిట్గా ఉంటే కానీ దీన్ని టిక్ చేయండి. లేదు మెంటల్గా కానీ ఫిజికల్ కానీ ఫిట్గా లేను అన్ఫిట్గా ఉన్నానంటే దీన్ని అన్ఫిట్ మీద మీరు క్లిక్ చేయండి. ఒకవేళ అన్ఫిట్ మీద మీరు క్లిక్ చేశారంటే కనుక మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే కాదు. ఇక 19th ఆప్షన్ వచ్చేసి డాక్యుమెంట్స్ ఎన్క్లోజర్ అనమాట. ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సెండ్ చేస్తూ ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా లిస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రతి డాక్యుమెంట్ జిరాక్స్ కింద కంపల్సరీగా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి, దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కూడా సిగ్నేచర్ అయితే చేయండి. లెఫ్ట్ సైడ్ మనకు ప్లేస్ అండ్ డేట్ అయితే ఉంది కదా, ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ కానీ మీ మండలం కానీ మీ డిస్టిక్ కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అయితే అప్లై చేస్తూ ఉన్నారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ అనేది పంపించాల్సి ఉంటుంది అండ్ ఏ అడ్రస్ పంపించాలనేది చెప్తాను. ఇక నెక్స్ట్ మనం డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాలి, ప్రతి డాక్యుమెంట్స్ అనేది ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే. ప్రతి జిరాక్స్ కింద మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి మీరు ఏదైతే ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా అదనమాట. మీకు వెబ్సైట్ కూడా ఇచ్చాడు చూడండి, cid.appolice.gov.in అనే వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి 10th మేము జిరాక్స్ అయితే కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది అనమాట. థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కేవలం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే పాస్ అయితే సరిపోతుంది కాబట్టి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టాలి. లేదంటే కానీ ఈక్వలెంట్ ఉన్న కూడా అంటే డిప్లొమా వాళ్ళు చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఫోర్త్ వచ్చేసి ఆల్ అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీ ఇక్కడ ఏమైనా అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే కదా అంటే బీటెక్ కానీ లేకపోతే డిగ్రీ కానీ ఫార్మసీ కానీ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా వాటి డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. వాటి సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టచ్చు. ఫిఫ్త్ వచ్చేసి రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇది కంపల్సరీ అయితే ఉండాలి. అది ఇదే ఫామ్లో అయితే వాళ్ళు మెన్షన్ చేశారు, అది కూడా నేను చెప్తాను, వెయిట్ చేయండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది జిరాక్స్ అయితే పెట్టాలి. 7th వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అనమాట, ఇది కంపల్సరీ జిరాక్స్ పెట్టాలి. 8th వచ్చేసి కంప్యూటర్ సర్టిఫికేట్, ఎవరికైతే కంప్యూటర్ వస్తుందో వాళ్ళకి సర్టిఫికేట్ అనేది కంపల్సరీ జిరాక్స్ అయితే పెట్టాలి. అది కూడా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే తీసుకొని ఉండాలన్నమాట. ఇక నెక్స్ట్ 9th వచ్చేసి లేటెస్ట్ రీసెంట్గా దిగినటువంటి ఫోటోలు, 2 ఫోటోలు అనమాట. క్లీన్ అండ్ నీట్గా రీసెంట్గా దిగినటువంటి ఒక 2 ఫోటోలు పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఏదైనా ఇంకా మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, లైక్ పాలిటెక్నిక్ కానీ లేకపోతే ఐటీఎస్ సర్టిఫికేట్ సంబంధించినట్టు కానీ ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే కానీ ఆ డాక్యుమెంట్స్ అంటే జిరాక్స్ అయితే పెట్టవచ్చు అనమాట. ఇవన్నీ కూడా 1 సెట్ జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ డాక్యుమెంట్స్తో పాటు ఇక్కడ మనకు కొన్ని అనెక్సర్ ఫామ్స్ అయితే ఇచ్చాడనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అనెక్సర్ 1A స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అయితే ఉంది కదా, ఈ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అయితే దీన్ని మీరు ఫిల్అప్ చేసి
మీరు స్కూల్ హెడ్ మాస్టర్ తోటి మీరు సిగ్నేచర్ చేసుకొని విత్ సీలు ఇవన్నీ కూడా ఫిలప్ చేసి దీన్ని కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకు అనెక్సర్ 1B ఏదైతే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది కదా, దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే దీన్ని కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ మీరు దీన్ని ఇక్కడ విలేజ్, మండలము, డిస్టిక్, పీరియడ్ అని ఇచ్చి ఇవి డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరు ఎంఆర్ఓ తోటి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయించి దీన్ని సీల్ అయితే వేయించుకొని మీరు దీన్ని కూడా మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్లోన ఇక్కడ ఏంటంటే ముందుగా 6th డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అంటే 6th ఏ విలేజ్లో చదివారు, ఏ మండలం కిందకి వస్తుంది, ఏ డిస్టిక్ అది, అండ్ 6th చదివినటువంటి ఇయర్ అనమాట, సంవత్సరము. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 2022-23 ఏ విధంగా అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అండ్ 6th అయిపోయిన తర్వాత 7 డీటెయిల్స్ అనమాట. అంటే విలేజు, మండలము, డిస్టిక్, పీరియడ్, అండ్ నెక్స్ట్ 8th, నెక్స్ట్ 9th, లాస్ట్ 10th ఏ విలేజ్లో చదివారు, అండ్ మండలం ఏ మండలము, అండ్ డిస్టిక్ ఏ డిస్టిక్ కిందకి వస్తుంది, అండ్ 10th చదివినటువంటి ఇయర్, పీరియడ్ అనమాట. ఈ విధంగా అయితే దీన్ని ఫిలప్ అయితే చేసి ఎంఆర్ఓ తోటి సిగ్నేచర్ చేయించుకొని మీరు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ని అయితే మీరైతే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. ఇక లాస్ట్లో వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లై అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి దాన్ని మొత్తం చూసుకున్నట్టయితే మనకి ఒక మెయిన్ ఎన్లాప్ అయితే తీసుకోండి. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక మెయిన్ ఎన్లాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి ముందుగా మీ పేరు రాయండి. తర్వాత సన్ ఆఫ్ అని పెట్టి మీ ఫాదర్ నేమ్ రాయండి. దాని కింద హౌస్ నెంబరు, విలేజు, మండలము, స్టేటు, పిన్ కోడ్, డిస్టిక్ మొత్తం కూడా విత్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా రాయండి అనమాట. ఒక ఆర్డర్ వైజ్గా ఫ్రమ్ అని పెట్టి ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు మెయిన్ ఎన్లా పెట్టి మీద రైట్ సైడ్ వచ్చేసి ఏమని పెడతారంటే 2 అని పెట్టండి. 2 అడ్రస్ అని రాసి ఏమని రాస్తారంటే ఇక్కడ మీరు చూసుకున్నట్టే మీకు ఇక్కడ మీకు బాక్స్లో అయితే ఉంది చూడండి. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్సు, మంగళగిరి 522503 ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ఈ అడ్రస్ అయితే మీరు 2 అని పెట్టి రైట్ సైడ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక పైన మనకు మెయిన్ ఇన్లా పెట్టి మీద మనం పైన కూడా రాయొచ్చు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి హోమ్ గార్డ్ అని రాయొచ్చు అనమాట. అది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు, రాస్తామంటే రాయొచ్చు అండి అనమాట. ఇక నెక్స్ట్ మనం దీన్ని ఏ విధంగా పంపించాలి అని చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే మంగళగిరికి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళు ఇన్ హ్యాండ్ అంటే బై హ్యాండ్ మీరు వెళ్ళి అక్కడ ఏదైతే ఇక్కడ సిఐడి డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్స్ ఉంటుందో అక్కడ ఆఫీసు అక్కడ వెళ్ళి ఇవ్వచ్చు. లేదు నాది కడప, నాది కర్నూలు, నాది అనంతపురము, లేదంటే నాది శ్రీకాకుళం డిస్టిక్ అనుకున్నట్టు వాళ్ళు మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదంటే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపించదు అనమాట. మ్యాక్సిమం అందరూ కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా బై పోస్ట్ ద్వారా పంపించండి. దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మే 15, 2025 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపు ఏదైతే మనకు మంగళగిరి హెడ్ క్వార్టర్స్ ఉందో సిఐడి డిపార్ట్మెంట్ది ఆ డిపార్ట్మెంట్ అంటే ఆ హెడ్ క్వార్టర్స్కి మీ అప్లికేషన్ ఫామ్ అనేది రీచ్ అవ్వాలి. రీచ్ అయితేనే మీ అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీ అప్లికేషన్ అనేది మళ్ళీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. అంటే మీరు అప్లికేషన్ అనేది సరిగ్గా చేశారా లేదా, అన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి కూడా కరెక్ట్గా పెట్టారు లేదా అని చెక్ చేసి మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ మీకు సెలక్షన్స్కి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఏ విధంగా అయితే మీరైతే ఫిల్అప్ అయితే చేసి బై పోస్ట్ ద్వారా పంపించండి. ఇంతేపటి కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కనుక సిఐడి డిపార్ట్మెంట్ ఆఫీస్లో వెబ్సైట్ ఉంది కదా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా మీ నుంచి రిక్వెస్ట్ చేసి ఒకటే ఒక లైక్ అనమాట. వీడియోని ఎండ్ వరకు చూసినట్టు ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసినట్టు ప్రతి ఒక్క స్టూడెంట్ మన వీడియోని అయితే లైక్ అయితే చేయండి బ్రదర్. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.